పసుపు వల్ల ఎన్నో అద్భుతమైన లాభాలున్నాయి. మన వంటింట్లో ఉండే పసుపును వదిలేసి మనం ఏవేవో ఔషధాల కోసం వెతుకుతున్నాం. ముత్యమంతా పసుపుతో మన మేలిమి ఛాయను పెంచుకోవడమే కాదు, ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు అని పరిశోధనల్లో చెబుతున్నారు. పసుపు మనకు ప్రకృతి ప్రసాదించిన అమృతం లాంటి ఔషధం. అందం, ఆరోగ్యం రెండూ కాపాడుకోవాలంటే పసుపును రెగ్యులర్ గా వాడాల్సిందే. అందానికి, ఆరోగ్యానికి పసుపు ఎలా ఉపయోగపడుతుందో మనం తెలుసుకుందాం. 600 సంవత్సరాల నుండి పసుపును ఒక ఔషధంగా, సౌందర్య సాధనంగా, వంటల్లో ముఖ్య దినుసులుగా వాడుతున్నాం. పసుపు రేణువులలో శరీరానికి ఉపయోగపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ. పసుపులో ఉన్న కర్కయుమాన్ శరీరానికి సౌందర్య పోషణలో మరియు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు ఎలా ఆరోగ్యానికి ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక గ్లాస్ తీసుకుందాం. దీంట్లో కొన్ని వాటర్ పోసుకుని ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఇలా పసుపు వేచి ఉంచిన నీళ్ళని ఉదయాన్నే పరగడుపున తాగడం వల్ల పేగుల్లో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. టూత్ పేస్ట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మెత్తటి ఉప్పు, పసుపు. ఒక బౌల్ తీసుకుందాం. కొద్దిగా మెత్తటి ఉప్పు వేసి, అలాగే కొద్దిగా పసుపు వేసి అందులో వాటర్ యాడ్ చేసుకుని పేస్ట్ లాగా కలుపుకోవాలి. బ్రష్ పైన పెట్టుకోవచ్చు. దీనిని టూత్ బ్రష్ గా మీరు పళ్ళపై రుద్దితే మీ నోటి దుర్వాసనంతా, దంత సమస్యలన్నీ తొలగిపోతాయి. మీ పళ్ళు చాలా అందంగా తెల్లగా మెరుస్తాయి. పల్స్ నివారణకు ఒక మెడిసిన్. దానికి కావలసిన పదార్థాలు: ఇక మెడిసిన్ తయారు చేసుకోవడానికి ఆవాల నూనె, ఉల్లిగడ్డలను ముక్కలుగా కట్ చేసుకుని గ్రైండర్లో పేస్ట్లో చేసుకోవాలి. ఉల్లిపాయ పేస్ట్లో కొద్దిగా పసుపు, ఆవాల నూనె కలిపి మీకు ఫైల్స్ ఉన్న చోట అప్లై చేసుకోవడం వల్ల అది నొప్పి నుండి రిలీఫ్ అవుతుంది. అలాగే ఫైల్స్ నుండి ఉపశమనం పొందొచ్చు. ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకునేవారు ఒక గ్లాస్ మజ్జిగలో కలిపి రోజు ఉదయాన్నే తీసుకోవడం వల్ల మీ లివర్కి ప్రమాదం లేకుండా ఉంటుంది. క్యాన్సర్ను చంపే గుణాలు పసుపులో మాత్రమే ఉంటాయి. దురద, చర్మ వ్యాధుల నివారణ: పసుపులో కొద్దిగా ఆముదం కలిపి ఆ మిశ్రమాన్ని మీ శరీరంపై రాసి అరగంట తర్వాత స్నానం చేస్తే దురద, చర్మ వ్యాధులు, శరీరంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.